హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా. ఇప్పటి వరకు మన ఛానల్లో విక్రమార్క భేదాల కథలు విన్నాం. ఈ రోజు నుంచి పంచతంత్రం కథలు విందాం. ముందు అసలు పంచతంత్రం అంటే ఏంటి, దాన్ని ఎవరికి చెప్పారో తెలుసుకుందాం. అనగనగా దక్షిణ భారతదేశంలో మహిళారూప్యం అనే నగరాన్ని అమరశక్తి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన బలవంతుడు, తెలివైనవాడు, దయగలవాడు, లలిత కళల్లో నైపుణ్యం గలవాడు, రాజకీయ తెలివితేటలు కలవాడు. ఆయనకు వసుశక్తి, ఉగ్రశక్తి, అనేక శక్తి అని ముగ్గురు కొడుకులు. వారికి చదువు రాలేదు, లోకజ్ఞానం లేదు. వారికి రాజనీతి, రాజతంత్రము, సాధారణ జ్ఞానం కూడా లేకపోవడం చూసి రాజు బాధపడ్డాడు. ఆయన ఒకరోజు తన మంత్రులను పిలిచి, నా కొడుకులు తెలివిలేని వాళ్ళని మీకు తెలుసు. జ్ఞానము, మంచి బుద్ధి లేని కొడుకులు పనికిరాని ఆవుతో సమానం. అలాంటి కొడుకులను కనే కంటే భార్య గొడ్రాలు కావటం మంచిది, సన్యాసం తీసుకోవటం మంచిది. అందుచేత నా కొడుకుల్లో జ్ఞానాన్ని పెంచి వారిలో రాజనీతి, పరిపాలనా సామర్థ్యం కలిగించే మార్గమేదో చెప్పండి అన్నాడు. ఈ నగరంలోని విష్ణుశర్మ అనే గురువు ఉన్నాడు. ఆయనకు అన్ని కళలు బాగా తెలుసు. అంతేకాదు, ఆయన చాలా సులువుగా చదువు చెప్పగలడు. మహారాజా తమ కుమారులను ఆయనకు అప్పగిస్తే చాలా తక్కువ సమయంలో ఆయన వారిని రాజనీతిలోనూ ప్రపంచ జ్ఞానంలోనూ గొప్పగా తయారు చేయగలడు అని ఒక మంత్రి చెప్పాడు. రాజు విష్ణుశర్మను పిలిపించి తన కొడుకులకు రాజనీతి, తెలివి నేర్పినట్లయితే 100 గ్రామాలు బహుమానంగా ఇస్తానన్నాడు. మహారాజా, నేను చదువును అమ్మను, 80 ఏళ్ల వాడిని, నాకు డబ్బెందుకు? అడిగిన వారికి చదువు చెప్పడం నా బాధ్యత. 6 నెలల్లో నేను మీ పిల్లలకు రాజనీతి, తెలివి